నమస్కారం అండి. నేను మీ రంజిత్ కుమార్ ముచ్చిక. నీతి నిజాయితీ మంచితనంతో ఉంటే మనకి ఆత్మసంతృప్తి, ఎంతో ఆత్మసంతృప్తి ఉంటుంది. అలాగే ప్రపంచంలో ఎవరని ఈ అత్యధిక ఎక్కువ కోటీశ్వరుడు, ఎక్కువ డబ్బు ఉన్న కోటీశ్వరుడు అంటే వీళ్ళండి, నీతి నిజాయితీ మంచితనం ఉండేవాళ్ళు అని అనుకుంటూ అలాగే ఉండేవండి ఇప్పటివరకు. కానీ వీటి వలన ప్రశాంతత కూడా ఉండదు అంటారండి. మంచితనం ఉండొచ్చండి, కానీ నీతి నిజాయితీగా ఉండడం వలన ఎన్ని ఇబ్బందులు ఎదురవుతాయంటే వర్ణనీయతమండి. మనం అట్లే నీతి నిజాయితీగా ఉండడం వల్ల ప్రశాంతత అనేది కరువు అవుతుందండి. ఇప్పుడు ఇంకోటి అండి, ముక్కుసూడితనం. ఈ రోజుల్లో ముక్కుసూడితనం, నీతి నిజాయితీగా ఉండడం వలన శత్రువులు అవుతున్నాయండి. ఎక్కువగా సొసైటీలో ఎక్కువ మందికి శత్రువులు తయారవుతున్నాం. నీకున్న దాంట్లో 10 మందికి మంచి నీ సంతృప్తి కోసం అలా చేసి. ఇంకోటి అండి, నీతి నిజాయితీగా ఉంటే పర్వాలేదండి, అది మీ వరకే. ఎదుటి వ్యక్తి అందరూ కూడా సొసైటీలో నీతి నిజాయితీగా, ముక్కుసూటితనంగా, మంచితనంతో ఉండాలనుకోవడం అది ఎంత పొరపాటు అనేది ఇప్పుడు ప్రస్తుత సమాజంలో తెలుస్తుందండి. అంటే నీ మట్టుకు నువ్వు నీతిగా నిజాయితీగా మంచితనంగా ఉన్న దాంట్లో పెట్టు, ప్రశాంతంగా ఉంటుంది, చాలా బాగుంటుంది నీ జీవితం. కానీ ఎప్పుడైతే ప్రశ్నించే తత్వం, ఎదుటోడు కూడా మనకిలాగే ఉండాలి, నీతి నిజాయితీలతో ముక్కుసూటిగా ఉండాలనుకోవడం వలన నువ్వు ప్రశాంతత కాదు కదా, లేనిపోని అనర్థాలు అంటే దాన్ని ఏ విధంగా చెప్పాలంటే, ఒక విధంగా మనశ్శాంతి ఉండదు, మీకు ఆరోగ్య సమస్యలు అదనమండి. నేను చెప్తున్న గత వీడియోలో కూడా చెప్పానండి. నేను ఈ వీడియో ద్వారా చెప్పేది ఏంటంటే, అసలు ఎందుకు సొసైటీ ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, నీతి నిజాయితీగా మంచితనంతో ఉంటూ మనం ఉన్న దాంట్లో 10 మందికి సర్వీస్ చేస్తూ ఉంటే, ముక్కుసూటితనంతో వెళ్తుంటే మనల్ని ఏదో విధంగా దెబ్బ కొట్టాలంటే ఆర్థికంగా మనకి వచ్చే 10 రూపాయలైనా నీతిగా వచ్చే దాంట్లో మన కడుపు కొట్టి వాళ్ళని ఏదోలాగా దెబ్బతీయాలని చెప్పి అనుకునే వాళ్ళు ఎక్కువండి ఈ రోజుల్లో. కాబట్టి మారండి, ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు అది కరెక్ట్ కాదు, నీతిగా లేదు, తప్పుగా ఉంది, తప్పుడు, దాన్ని సమర్థించడం ఎందుకు? ఇప్పుడు మీ వరకు వస్తేనే కానీ అది తప్పు అని తెలియదా? ఇది నీకు తప్పు అయినప్పుడు అందరికీ తప్పే కదా. అంటే ఎదుటోడిని తప్పులు చూపడానికే నువ్వు. కాబట్టి నేను ఈ వీడియో ద్వారా చెప్పేది ఏంటంటే, నువ్వు తప్పుడు మార్గం వెళ్ళకుండా నీతిగా నిజాయితీగా నువ్వు ఎదుటోడిని ప్రశ్నిస్తున్నావు. కానీ ఎదుటోడి ప్రశ్నిస్తే మాత్రం నువ్వు ఓర్చుకోలేకపోతున్నావు. ఇది చాలా తప్పండి. మీ మనస్తత్వాలు ఒక్కసారి ఆలోచించండి, మీ మనస్సాక్షితో, అంతరాత్మతో. మీరు ఎలాగుంటున్నాం సొసైటీలో? నీతి కబుర్లు అందరూ చెప్తారండి, నేను చెప్తాను, కానీ అది పాటించాలి కదా. కాబట్టి ఈ వీడియో ద్వారా నేను అదే చెప్తున్నాను, ప్రతి ఒక్కళ్ళు ఒకసారి ఆలోచించండి, మనం ఎలా వెళ్తున్నాం, మన వెళ్ళే దారి ఎటువంటిది. ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరిని నేను అదే కోరుకుంటూ ఈ వీడియో చేస్తాను. నమస్కారం.